అమ్మా, ద్వాదశ రాశుల వారు ఈరోజు వారికి వారు చేసుకునే విధంగా ఏదైనా పరిహారం తెలియజేస్తారా? తప్పకుండా. సాధారణంగా ఎవరికి ఇష్టదైవని వాళ్ళు ప్రార్థన చేసుకుంటారు. అది చేసుకున్నా మంచిది. దాంతోపాటుగా కూడా ఇంకా ఇవాళ ఇంకేదన్నా విధానంగా కూడా వీళ్ళు చేస్తే బాగుంటుందా అన్న విధానం కనుక చూసినట్లయితే ఈ రోజున అందరూ కూడా వీలైనంత వరకు వాళ్ళు చేద్దామనుకుంటున్న కార్యక్రమాల్లో ముఖ్యంగా ఏదన్నా అవకాశం కనుక ఉంటే, అంటే సూర్యనారాయణ స్వామికి సంబంధించిన ఆదిత్య హృదయం వినడం కూడా చాలా మంచి ఫలితంగా చెప్పచ్చు. అంటే ఆదిత్య హృదయం, అలాగే సూర్య కవచం వినడం, ఇవి కూడా మంచి ఫలితాలు ఇస్తాయి. అలాగే పోనీ అవి కూడా చేయడం కష్టమైతే కొంతసేపు సూర్యుడిని ఆరాధించి, ఆయన ఎందుకంటే డైరెక్ట్గా కనబడతారు కాబట్టి ప్రత్యక్ష సాక్షి సూర్య భగవానుడు కనుక ఆయనకి మనం నమస్కారం పెట్టుకొని కొంచెం ఆరోగ్యపరంగా ఎందుకంటే సూర్యుడు అంటేనే ఆరోగ్యప్రదాయుడు ఆయన కాబట్టి ఆరోగ్యపరంగా మాకు సహకరించు, మాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇది చేయమని ప్రార్థన చేయడం. అలాగే అవకాశం కనుక ఇంకా అవకాశం ఉండి ఇంకా చేద్దాము అనుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే ఏదైనా గోధుమ రవ్వతో ప్రసాదం లాంటివి చేసి సూర్యనారాయణ స్వామికి చూపించడం. ఎందుకంటే ఇదంతా కూడా ఇంకా శ్రావణ మాసం కాబట్టి ఇది నారాయణుడికి కూడా ప్రీతిపాత్రమైన నెల కాబట్టి ఇలాంటివి చేసుకుంటాం. అంటే ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో ఇది చాలా అనుకూలంగా ఉంటుంది కనుక ఇలా చేయగలిగినా సరే, ఇదే చెయ్యాలని కూడా లేదు. శ్లోకాలు విన్నా లేకపోతే అష్టోత్తరాలు విన్నా ఇవన్నీ కూడా మంచి ఫలితాన్ని ఇస్తాయని మనం భావించవచ్చు. అలాగే ఇప్పుడు మనం చెప్పినవి ఇవన్నీ కూడా వ్యక్తిగత జాతకంతో కలిపి చూసుకున్నప్పుడు ఫలితాలు బాగుంటాయి. ఎందుకంటే వ్యక్తికి జాతకరీత్యా ఫలితాలు మారుతూ ఉంటాయి పుట్టినప్పుడు వేసే జన్మకుండలి ఆధారంగా. కాబట్టి వ్యక్తిగత జాతకంతో కలిపి ఈ యొక్క మనం చెప్పే ఈ రాశి ఫలాలను కూడా కలుపుకొని చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి తప్ప కేవలం దీని మీదే మనం నిర్ణయం తీసుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది సరికాదు. ఎందుకంటే ఇది జనరలైజేషన్ కాబట్టి.